ఇవన్నీ వచ్చాయేమో. వీళ్ళు రాజకీయాల్లోకి రాకపోయినా కూడా అదే హోదా, అదే సెక్యూరిటీ, అదే నడుస్తోందని కదా ప్రతిపక్షాల ఆరోపణ. రాజకీయాలు వాళ్ళు మొదట్లో ఇప్పుడు కాదు, అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా అదే ఉన్నది వాళ్ళకి. ఏంటి అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా అదే ఉన్నది. గన్మెన్లను పెట్టుకొని వెళ్తారా? వాళ్ళు అది అపోజిషన్ లో ఉన్నప్పుడు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సక్రమంగా చేశారు. నిజంగానే వాళ్ళు అక్రమంగా చేసినట్లయితే, ఒక గజం భూమిని ఆక్రమించినట్లయితే ఓకే, రైట్. టీఆర్ఎస్ లో వదిలిపెడతారండి అధికారంలో ఉండి 10 ఏళ్ళు? రైట్. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు ఎస్ లేనట్టున్నారు. రైట్ అండి. ఓకే, ముఖేష్ గారితో మాట్లాడదాం. సో ముఖేష్ గారు, ఏ ప్రభుత్వం అయినా సరే పరిశ్రమలు కావచ్చు, ఈ స్టార్టప్లు కావచ్చు, వీటన్నింటిని ఆకర్షించేందుకు ఈ రాయితీ ధరలకు భూములు ఇవ్వడం అనేది చాలా కామన్. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక సంస్థ, అర్హత లేనటువంటి ఒక సంస్థ సామర్థ్యాన్ని నిర్ణయించేటువంటి డ్యూ డిజిలెన్స్ అనేటువంటి ప్రక్రియలో ఇటు క్యాబినెట్ కానీ లేదంటే సంబంధిత ఇండస్ట్రియల్ బోర్డ్స్ కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి ఈ విషయంలో? అంటే ఎక్కువ ధరకు ఇచ్చారని, లేకపోతే అసలు సంబంధమే లేదు అని ఈ రకంగా ప్రతిపక్ష అధికార నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతోంది ఇక్కడ? గుడ్ ఈవినింగ్ రోజా గారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంది అని అంటే, రన్నింగ్ కామెంటరీ చెయ్యను అంటే నేను పబ్లిక్ వ్యూ ఒక 2 నిమిషాలు మాట్లాడతా. దయచేసి అక్కడ ఉన్న పెద్దలకు చెప్తా ఉన్నాను, రన్నింగ్ కామెంటరీ చేయకండి. ఏదైనా నేను మాట్లాడేది తప్పు అయితే రాసుకోండి, దాని గురించి మళ్ళీ వివరణ అడగండి. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ యూ విత్ డ్యూ రెస్పెక్ట్. అయితే మీరు ఇంతసేపటి నుంచి పెడుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, అది ఎందుకో మీరు పెట్టినటువంటి డిబేట్ వేరు, అక్కడ వస్తున్నటువంటి ప్రస్తావనలు వేరు, రాజకీయ విమర్శలు, ఓ పార్టీని తిట్టుకోవడం తప్ప అసలు పబ్లిక్ అసెట్స్ ఎట్లా లాస్ అవుతున్నాయి, అసలు పాలసీ ఏంటి, అది కదా మనం ఒక మీడియాగా ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు పబ్లిక్ చెప్పాల్సినటువంటి అంశం. పబ్లిక్ అవేర్ చేయాలి. అది ఇప్పుడు ఒక నిమిషం అనంతరాయ్ గారు, వారు సూచనలు చెప్తే అయిపోదు కదా. చెప్పండి, మనకి టైం లేదు. వీ హ్యావ్ జస్ట్ ఓన్లీ 10 minutes మోర్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది పిఎం ఏక్తా మాల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఎవరికి ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు ల్యాండ్స్ అంటే, నేను 2 వర్గాలను తప్పు పడతా ఉన్నాను. వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఇదే బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఆ నెంబర్స్ లో మిస్ మ్యాచింగ్ ఉంది. అది పబ్లిక్ నమ్మశక్యం లేకుండా ఉన్నది అనేది ఒక అంశము. రెండో అంశము, వీళ్ళ తరఫుకి వెళ్ళి ఏంది అని అంటే, ఈవెన్ ఆ కన్సర్న్ మినిస్ట్రీ కావచ్చు, మన మానవత రాయ్ గారు కావచ్చు, ఆ పార్టీ రిప్రజెంటేటివ్, ఈవెన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు ఏమున్నాయంటే, వీళ్ళు ఎప్పుడైనా పబ్లిక్ మాత్రమే ఆన్సరబుల్ గా ఉండాలి. ప్రతిపక్షాలు ఒక బురద కలుతాయి ఏదో ఒకటి, వీళ్ళు ఆ బురదని కడుక్కోవాలంటే వీలైనంత ట్రాన్స్పరెన్సీగా ఆ మెటీరియల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టే ప్రయత్నం చేయాలి. ఈ పిఎం ఏక్తా మాల్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం చూస్తే, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కన్స్ట్రక్షన్కు ఫండ్ ఇస్తుంది, దట్టు ఇంట్రెస్ట్ ఫ్రీ అలొకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 7 కోట్లు, 200 కోట్లు, 3,000 కోట్లు అంటాడు, వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గనక దీనికి ఇక్కడ బ్రేక్ పడకపోతే రేపు సెంట్రల్ ఫండ్స్ కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉన్నది అన్నది బీజేపీ వాళ్ళు ఆలోచించాలా, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించాలా. రెండో అంశం, దాని ముఖ్య ఉద్దేశం ఏంది, ఒక్కొక్క స్టేట్ లో ప్రమోటింగ్ లోకల్ బ్రాండ్స్ విత్ యూనిటీ. కానీ బీజేపీ వాళ్ళు విమర్శించాల్సినంత విమర్శించకపోగా ఇందులో ఏమనిపిస్తుంది, ఆ యూనిటీ కంటే యూనిటీ ఇన్ కరప్షన్, బీజేపీకి కాంగ్రెస్ మధ్యన జరుగుతున్నటువంటి ఒక కరప్షన్ లాగా కనబడతా ఉన్నది. ఇప్పుడు అడ్డికి పావుషేర్ లెక్క మీరు భూములు, అది పబ్లిక్ ల్యాండ్స్, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎట్లా అమ్ముతారు? భవిష్యత్ అవసరాలకు భూములు సరిపోని ఉన్నాయి ఆ తెలంగాణలో, అప్పు చేస్తే అమ్ముతారు. మీరు అడ్డికి పావుషేర్ ఇంకోనికి కట్టబెడతారు. అది ఎవరికి కట్టబెట్టరు అనేది కాసేపు పక్కకు పెడదాం. వాళ్ళు రాజకీయాలు చేస్తుర్రా, వ్యాపారాలు చేస్తుర్రా, వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది పక్కకు పెట్టండి. కానీ అదే భూములు గనక ఒకవేళ మా మానవత రాయ్ అన్నకో, నా చారవండ వెంకటేష్ అన్నకో, నా అద్దంకి దయాకర్ అన్నకో కేటాయిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి. అవి ఎస్సీ బీసీ కమ్యూనిటీలు. మీరు ఇంతకుముందు రోజా గారు మీరు మాట్లాడుతూ అన్నారు, రీసెంట్ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీని ఎట్లా ఇస్తారు మీకు అలకేట్ చేస్తా అని అంటే, అదే మానవత రాయ్ గారు ఉండేమన్నారంటే, మూలధనం తక్కువ ఉన్నటువంటి కంపెనీకి కూడా అంటే చేయొచ్చు బిజినెస్ అన్నప్పుడు 7 కోట్లు నాకు పెద్ద లెక్క కాదు, మానవత రాయ్ గారికి పెద్ద లెక్క కాదు. ఇలాంటి కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళని డెవలప్ చేస్తే మనం ఒప్పుకోవచ్చు. కానీ
మీరు ఏదైతే మీ బినామీ కంపెనీలు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు కేటాయించడం కొంచెం వెగటుగా ఉంది. ఇంకొకటి ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. ప్రజల నుంచి నమ్మకాన్ని తెచ్చుకోవడంలో చాలా 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 వెనుకబడి ఉన్నది. ఆ ప్రతిపక్షాల ఆరోపణలు అట్లే ఉన్నాయి. ఆ ఆరోపణల్ని వీళ్ళు సరి చేసుకునేటటువంటి క్రమంలో సరైనటువంటి వాయిస్ ఏదైతే ఉందో అది పబ్లిక్ ఒక మిస్గైడ్ అవుతా ఉన్నారు. దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత డాక్టరేట్ చేసినటువంటి మా మానవతరాయ అన్న లాంటి వాళ్ళకి కూడా ఉన్నది. ఇంకొకటి కాదు, మీరు ఇవన్నీ కాదు, మనం కొనడానికి మనకు అన్ని అర్హతలు ఉండాలి. కానీ ఇందులో ఏం అవినీతి జరిగిందో చెప్పండి, మీరు మేధావులుగా చెప్పండి. రన్నింగ్ కామెంటరీ వద్దని చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఏ పార్టీ మాట్లాడితే ఆ పార్టీ అట్లా కాదు అవినీతి. మీరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే మానవతారాయ్ గారు అడిగిన దాంట్లో మీరు చెప్తే జనం వింటారు కదా. నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఒక నిమిషం చెప్పిన దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు. చెప్పుకుంటున్నావు. రైట్ ఒక్క నిమిషం అన్న, ఇక నేను పర్సనల్ గా మాట్లాడదు. ముఖేష్ గారు మాట్లాడితే ఇప్పుడు ముఖేష్ గారు ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడితే జనాలు నమ్మరు. మీలాంటి వాళ్ళు వాస్తవాలు నేను మాట్లాడుతా ఉన్నాను. నాకు ముఖేష్ గారు కన్క్లూడ్ చేయాలి. ముఖేష్ గారు కన్క్లూడ్ చేయాలి. నేను కృష్ణారెడ్డి గారికి టైం ఇవ్వాలి. ఇంకా వస్తున్నారు. ఒక్క నిమిషం మానవతారాయ్ గారు. కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరికి దక్కించుకున్నారు చెప్పండి కాంట్రాక్ట్. ఒక్క నిమిషం మానవతారాయ్ గారు. ఎస్ ఇది 1-to-1 డిబేట్. దక్కించుకున్న కాంట్రాక్టుల పేరు చెప్పండి. ముఖేష్ గారు మానవతారాయ్ గారు అడుగుతున్నారు. ఒకటే దానికి సమాధానం చెప్పండి. సో అందులో అవినీతి ఎక్కడుంది? ఇప్పుడు 1 lakh మూలధనంతో స్టార్ట్ అయినటువంటి ఆ కంపెనీలో వాళ్ళకి ఇవ్వడం అనేది అవినీతి ఎక్కడుందని అడుగుతున్నారు. దాని ఒక్కదానికి సమాధానం చెప్పండి. స్టార్టప్ కంపెనీలు అన్ని అట్లే ఉంటాయి. వాటి ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత. 5 ఎకరాల భూమిని 7 కోట్లకు కేటాయిస్తేందుకు ఏదైనా కమిటీ ఉన్నదా, లేకపోతే ఏదైనా బిడ్డింగ్ ఉందా? సిసి రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తే దాని పైన వేస్తే కూడా దానికి టెండర్ ఉంటది. ఆ టెండర్ పాలసీస్ ఏమైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టిరా అని అడుగుతా ఉన్నాము. ఓకే రైట్. సో కృష్ణారెడ్డి గారు, ఇది రాయదుర్గంది. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు చెప్తారు. ఒక్క నిమిషం పేరు చెప్పండి, మీరు ఎవరు పొందారు? మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. అన్న యాంకరు రోజా మేడం, నేను రోజా గారితో మాట్లాడుతున్నా. వాస్తవాలు చెప్పాలి. కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిను, మధ్యలో ఎందుకు వస్తున్నాయి? అవన్నీ చెప్పకుండా ఒక్క నిమిషం. అర్హతలు లేవు అక్కడ. ఓకే రైట్ అండి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. కంప్లీట్లీ ముఖేష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయడానికి ఏంది అని అంటే, ఈ 5 ఎకరాలకు 7 కోట్ల భూమి 7 కోట్లకే వస్తుందని నిర్ణయించేటోళ్ళు ఎవరు? వీళ్ళెందుకు అప్పనంగా ప్రభుత్వ భూములు అడ్డగోలుగా అడ్డదారిలో వాళ్ళ అన్నదమ్ములకు కావచ్చు, వాళ్ళ బినామీలకు కావచ్చు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్రభుత్వాలు కేటాయించేటువంటి ధరలను నిర్ణయించేటువంటి శాస్త్రీయత ఎక్కడ ఉంది? అది కావాలి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జస్టిఫికేషన్ మీకో నాకో కాదు చెప్పండి. రైట్ ఓకే. మానవతరాయ్ గారు 1 minute లో ఆన్సర్ చెప్పండి. యూనివర్సిటీ పక్కన ఆరాధన థియేటర్ ఉంటది, పెట్రోల్ బంక్ ఉంటది. 90 పైసలకు లీజ్ ఇచ్చారండి. ఎప్పుడో ఇచ్చారు, 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం. అదే లీజ్ ఎందుకు కొనసాగుతుందంటే అభివృద్ధి కోసం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వాల్యూ ఎంత? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎంత కొన్నారు వాళ్ళు? అక్కడ మొత్తం కలిపితే 8,000 9,000 కూడా లేదు అక్కడ. అట్లాంటి భూమిని 3,000 4,000 5,000 ఉన్న భూమిని ఇలా 1,50,00,000 కొన్నాం మనం. స్టార్టప్ కంపెనీలు అంటే వాటి స్థాయి అదే విధంగా ఉంటది. వాళ్ళ కంపెనీకి మనం భూమి ఇచ్చిన తర్వాత అక్కడ కంపెనీ పెడతారు. కంపెనీ పెట్టకపోతే ఒక 5 ఏళ్లలో కంపెనీ పెట్టకపోతే తిరిగి స్వాధీనం చేసుకునే. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ, ల్యాండ్ మార్కెట్ వాల్యూ శరవేగంగా పెరుగుతా ఉంది. అక్కడ కమిటీ మనం కాదు, ఎలక్ట్రానిక్స్ అండ్ నిపుణులు వాళ్ళంతా కలిసి దాన్ని ఎంపిక చేశారు. మనం ఏమంటాం అంటే, ఇప్పుడు అక్కడ వంతార ఉన్నది, అంబానీకి సంబంధించిన వంతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కేటాయించడం. వాళ్ళ కేటాయించిన తర్వాత వాళ్ళు వన్యప్రాణులను సంరక్షించకుండా 5 ఏళ్లలో అట్లాంటి కార్యక్రమాలు చేపట్టకుండా అట్లే ఉంటే తిరిగి స్వాధీనం చేసుకోమని భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు జడ్జి. రైట్ ఓకే. కృష్ణారెడ్డి గారు ఇందాక మాట్లాడలేకపోయారు నెట్వర్క్ ఇష్యూ వల్ల. కృష్ణారెడ్డి గారు, సో బీఆర్ఎస్ అడుగుతోంది